హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్మఘాట్ బాయ్స్. ఈరోజు బ్లాగ్ ఏందో మీరు ఆల్రెడీ తమిళని చూసి డిసైడ్ అయిపోవచ్చు ఏందనేది. ఈరోజు కూడా నేను మళ్ళీ మ్యాచ్కి వెళ్ళబోతున్నా, ఎస్ఆర్ఎస్ వర్సెస్ డీసీకి. ఎవరో కాదు, నేను మళ్ళీ షోగాడ్ వెళ్తున్నాము. ఈసారి పక్కా గెలుచుకొని వస్తాం. లాస్ట్ టైం పోయినాం కదా ఎస్ఆర్ఎస్ వర్సెస్ ఎల్ఎస్జీకి, అప్పుడైతే ఓడిపోయినాం. ఈసారి అయితే అస్సలు అట్లా కాదు. ఎవరు గెలుస్తారని అలా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అయిపోయినా ఒక ఎస్టిమేషన్ అన్న లాస్ట్ మాట్లాడుకుందాం. స్టేడియంలో కలుద్దాం. 10 క్షణాల్లో మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. స్టేడియంకి బయలుదేరుతున్నాం. ఇక ఒక అర్ధ గంటలు అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడే బండి సెట్ అయింది. టైం ఇప్పుడైతే 5:30 అవుతుంది. చూడాలి, వాతావరణమే చాలా భయం అవుతుంది. హోప్ ఫర్ ద బెస్ట్. వాన పడతాం కోరుకుంటున్నాం. వర్షం పడ్డా మనోళ్ళే గెలుస్తారు రా. గుర్తుపెట్టుకో, 6 రోజుల మ్యాచ్ వచ్చిన మనోళ్ళు చుక్కలు చూపిస్తారు. చాలా చూడను ఈరోజు మ్యాచ్ చూసినాక మాట్లాడుతుంది అంతా. బండ్ల పెట్రోల్ కొట్టించుకొని ఇక మెల్లగా రైట్ అయిపోతాం. ఇక అడిగి ఇక ఇప్పుడే ఇక బండి పక్క కాపీ చాయ్ దానికి వచ్చినాం ఇటు. ఇక వాతావరణం కూడా మస్తు మబ్బు ఉంది. ఇక ఈ వీడియోలో ఇంకా అనవసరం బయటకు వచ్చాక చూపిస్తాం. ఎవడో షో వాన పడతా ఉంటా షువా మ్యాచ్ అని అవుతుంది. నైట్ 1 వరకు టైం ఉంది. ఏం కాదు మనదే మ్యాచ్. వెయిట్ అండ్ సీ. ఇక ఇప్పుడే బండి పార్క్ చేసినాం. ఇక స్టేడియంకి బయలుదేరుతున్నాం. ఇక వానది అయితే ఇక 50-50 ఆప్షన్ ఉంది. ఇక వాన మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇక మొగోలు మొత్తం ఇట్లా ఉన్నాయి. ఇక వాన పడదా మనకు తెలియదు. ఇక చూద్దాం ఇప్పుడు ఏమవుతుంది. హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ ఇట్లా పోయి గెలవాల్సింది. ఎందుకంటే మాకు 1 పాయింట్ వద్దు, మాకు 2 పాయింట్లు కావాలి. 1 పాయింట్ హైదరాబాద్ గెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా డీసీ మ్యాచ్ అప్పుడు వాన పడ్డది కాబట్టి మ్యాచ్ క్యాన్సిల్ అయింది. ఈసారి అస్సలు కావద్దు అట్లా. ఈసారి బరాబర్ మ్యాచ్ కావాలి. ఎస్ఆర్హెచ్ గెలవాలి. ఈరోజు హ్యాట్రిక్ విన్ కొట్టబోతుంది. లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ వచ్చినప్పుడు ఓడిపోయింది కదా. ఇప్పుడు అది సీన్ అట్లా రిపీట్ చేయకుండా నాకు ఎందుకో షకీబ్ గాడు మళ్ళీ ఇవాళ మధుసంక మంచి చేశారు అనిపిస్తుంది. మధుసంక ఇంకోటి ప్రఫులింగ్ ఒక్క మ్యాచ్ ఒక్క నెక్స్ట్ మా కెప్టెన్ వచ్చినాక చూపిస్తాం మేము. ఎందుకంటే ప్యాక్ కమిస్కున్న మైండ్ సెట్కి అనుకున్న ఎక్స్పీరియన్స్కి ఎంకు బ్యాలింగ్ అయినప్పుడు బరాబర్ సెట్ అయిపోతుంది. ఇక బండి స్టేడియం నుంచి ఒక 1/2 కిలోమీటర్ మొత్తం బయట పెట్టి ఇక పార్క్ చేస్తాం బండిని. ఎందుకంటే రిస్క్ వద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇంత ముందుకి వచ్చినప్పుడు నాకు అలవాటు అనమాట. అందుకే నేను ఏం చేస్తాను అంటే అది నాకు తెలిసిన ప్లేస్ ఉంటుంది, మంచిగా నిమ్మలంగా పార్క్ చేస్తాను. మా అంటే ఒక 200 మీటర్స్ నడవాలంటే నిమ్మలంగా. అయితే ఇక ఎస్ఆర్హెచ్ లైన్ కదా 6 టాసెస్ ఓడిపోయింది. ఈరోజు 7th మ్యాచ్. ఈరోజు అస్సలు టాస్ ఓడిపోతుంది. ఎందుకంటే మేము టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టు గుర్తుందా? 6 overs లో 125 కొట్టింది గుర్తుందా? ఢిల్లీ మీద డీసీకి అది గుర్తుండిపోవాలి. మనం మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేది. అందుకని అలాంటి డీసీ టీం కూడా బాగానే ఉంది. ఫుల్ 5 hours మ్యాచ్. అది ఇప్పుడు అది కూడా మ్యాచ్ గెలిచి వస్తుంది, మనది కూడా మ్యాచ్ గెలిచి వస్తుంది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇది ఇంతకుముందు బ్లాక్లో సేమ్ ఇట్లానే పోయినాము. అప్పుడు మ్యాచ్ ఓడిపోయినాం మేము. దాని మంచి మెమరీస్తో వచ్చినాము. వర్షం పడే మూమెంట్ ఉందేమో కానీ వర్షం పడ్డా మ్యాచ్ జరుగుతుంది. నాకైతే సింగిల్ పాయింట్ వద్దు. ఇప్పుడే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక లోపలికి ఎంటర్ అవుతున్నాం. లైట్గా డ్రిజిల్స్ అవుతుంది, ముసురు పడుతుంది. ఇక చూడాలి ఏమైందో. అది ఏం రాసా ముసురు పడుతుంది ఏమంటావు దాన్ని? పెట్టదు ఏం కాదు, అయిపోతుంది తక్కువనేదమ్మా. ఇక పైనకి అయితే పోతున్నాము. ఒకసారి పైనకి పోయినాక వ్యూ సూపర్ ఉండబోతుంది. ఇక పైనకి ముందు ఒకసారి ఇక వాటర్ తాగిపోదామని అయినా మీద కూల్ ఉన్నాయారా లేవా? ఫుల్ చిల్లు. ఒక చిన్న బ్యాడ్ న్యూస్ అయితే అయింది మాకు. ఇక వాన ముసురు పడుతుందని చెప్పి కవర్ చేసేసారు అప్పుడే. హోపింగ్ ఫర్ ద బెస్ట్. వాన ఎంత జల్దీ పోనీకి ట్రై చేస్తుంది. వాన ఏంటంటే సూపర్ సెట్. ఇక మొత్తానికి ముసురు అయితే ఆగిపోయింది. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం గ్రౌండ్స్ మొత్తం క్లియర్ చేసి మా బాయిలో కర్మఘాట్ వాలి మొత్తం క్లియర్ చేసారు. మొత్తం తీసేసారు. ఒక మళ్ళీ యాక్చువల్ టైం కింద మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. హోప్ ఫర్ ద బెస్ట్. ఎస్ఆర్హెచ్ గెలవబోతుంది. A few moments later. ఎస్ఆర్హెచ్ మళ్ళీ ఈరోజు కూడా టాస్ ఓడిపోయింది. అంటే ఫస్ట్ అభిషేక్ టార్గెట్ ఎంత అనుకుంటాం మనది? 250 ప్లస్. చాలా కాన్ఫిడెంట్ రన్ అయితే మాత్రం చూద్దాం. 250 టార్గెట్ అనుకుంటాను. దానికి ఏమంటే 200+.
ప్లస్ అంట. నేనైతే ఒక 190 200 మధ్యలో వస్తాను నేను అనుకుంటున్నా, మనకు తెలియదు ఇక. ఇప్పుడే సిఎస్కే స్టార్ట్ టైం ఇచ్చింది. హైదరాబాద్ 97 ఒక వికెట్ పడ్డది. మ్యాచ్ అవుట్ అయింది ఇప్పుడు. ఇక సిఎస్కే స్టార్ట్ అయ్యే టైం అవుట్ వాళ్ళకి మనకి వాయిస్ వస్తలేదు మాకు. అయిపోయింది, మా బతుకు అయిపోయింది. మా బతుకు ఘోరం అన్న. ఎట్లుంది మ్యాచ్ చెప్పు. నేను ఎట్లా ఆడలేదు కానీ ఎట్లా ఎగురుతున్నామంటే అసలు అది వేరే అసలు. ఇప్పుడే ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. ఎస్ఆర్ఐ 242 కొట్టింది, 243 టార్గెట్. రోహిత్ శర్మ 135 నాట్ అవుట్. రోహిత్ శర్మ న్యూ ఆరెంజ్ క్యాప్ హోల్డర్. న్యూ ఆరెంజ్ క్యాప్ హోల్డర్. సరే కుక్క ర్యాంప్ ఆడుతుంది, బౌలింగ్ మాత్రం ఇరగా చేస్తుంది. ఫైనల్లీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచింది. హ్యాట్రిక్ విన్ ఎస్ఆర్హెచ్కి. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ బై ఎస్ఆర్హెచ్. బౌలింగ్ బ్యాటింగ్ మొత్తంగా హ్యాట్రిక్ విన్ అయితే అయిపోయింది. ఈరోజు అయితే పైసా వసూలు మ్యాచ్. ఫుల్ అంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఎస్ఆర్హెచ్ టీమ్ తోటి, బౌలింగ్ తోటి, బ్యాటింగ్ తోటి. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తా. బాయ్ బాయ్.